బోధన్ రాకాసిపేట్ ఇందూరు ప్రైమరీ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అద్భుతంగా జరుపుకున్నారు. విద్యార్థులు మరియు టీచర్లు ఉత్సాహంగా బతుకమ్మ పాటలకి స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చిన వారు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతని వివరించారు. ఈ బతుకమ్మ వేడుకలు సమాజంలోనే సాంస్కృతిక విద్యని ప్రోత్సహించడం, నిర్వహించడం ద్వారా పిల్లలకు సంతోషాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధారాణి, కరెస్పాండెంట్ కొడాలి కిషోర్, విద్యా కుస్మం, వై శ్రీనివాస్, బోధన్ ప్రైవేటు విద్యా సంస్థల పట్టణ అధ్యక్షులు హరికృష్ణ పాల్గొన్నారు. గత 22 సంవత్సరాల నుంచి మనం ఈ సంస్కృతిని కాపాడాలని, విద్యార్థులందరూ కూడా దీని గురించి తెలియాలని చెప్పి మరుగున పడుతున్న పండుగల్ని అన్ని తెలియాలని మనము ప్రైమరీ స్కూల్లో సుధారాణి మేడం మరియు అధ్యాపక బృందం టీచర్లందరూ కూడా 1000 మంది కష్టపడి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా మన బోధనలో, మన ఇంగ్లీష్ స్కూల్లో కాక అన్ని స్కూళ్ళలో కూడా ఈ సంస్కృతిని అవలంబిస్తూ ఉన్నాం. ఇది మన బోధనకి కూడా మన జిల్లాకి గర్వకారణం చెప్పుకోవచ్చు. ఈ బతుకమ్మని పేర్చి ముఖ్యంగా తంగేడు పూలని ఏర్పరచుకుని మనం వాటితో పూలతో పేర్చి బతుకమ్మని సంబరాలు చేసుకుంటాం. పాడి పంటలు కానీ సమృద్ధిగా సరిగ్గా రావాలని చెప్పి ఆ బతుకమ్మని వేడుకుంటూ ఉంటాం. ఏదైతే చెడుపై విజయం సాధించాలని చెప్పి మనకి పండుగ చెప్తుందో అన్నింటినీ కూడా మనం చేయడానికి చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద అందరూ కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నాం కాబట్టి ఒక డిసిప్లిన్తో ఆడికి వెళ్ళాలి. విద్యావికాసంగా చెప్పారు ఎట్లా ఉండాలనేది ఇదంతా కూడా చాలా అవసరం. ఈ రోజు చిన్నారులు సెల్ ఫోన్ కానీ అది కానీ పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పేది మన పిల్లలకి మన యొక్క ప్రాముఖ్యత, మన పండుగల ప్రాముఖ్యత, మన సంస్కృతి, మనం ఎలాంటి పద్ధతిలో నడుచుకోవాలి, మనం ఎలాంటి పద్ధతిలో మన పిల్లలు పాల్పడతారని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బతుకమ్మ పండుగ చేసుకుంటాం. ఈ బతుకమ్మ పండుగలో ప్రతి ఇంటిలో కూడా సాంప్రదాయబద్ధంగా అలంకరించుకొని జానపద గేయాలు అంటే సాంస్కృతిక గేయాలు మనకున్నటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ బతుకమ్మ పేరుతో మన పాటలు పాడుకుంటూ మన సాంప్రదాయబద్ధంగా ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు మన తెలంగాణ బతుకమ్మ పండుగని తెలంగాణతో పాటు ఈ ప్రపంచం మొత్తం కూడా చేస్తూ ఉంటుంది. పెద్ద బతుకమ్మతో ఈ 15 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు ఉన్న ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంది. ఒక పువ్వుకు విలువనిచ్చి ఆ పువ్వును గౌరవంగా భావించి మనం జరిపే ఈ పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ అనంతరం మనం నిర్వహించుకునే విజయదశమి చెడిపోయి